హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు అయితే ఒక కొత్త ఫ్లేవర్ కేక్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి. అదే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇది. సో ఇది 1.5 kg కేక్ అండి. నేనైతే ఇది 6 inches టిన్లో 3 times అయితే బేక్ చేసుకున్నాను. హాఫ్ కేజీ అలా 3 half kgs అయితే నేను బేక్ చేసుకున్నాను. సో ఈ బేక్ చేసుకున్న స్పాంజ్ని అయితే నేను టూ లేయర్స్గా కట్ చేసుకున్నాను. వన్ స్పాంజ్ని 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇది టాల్ కేక్లా మనకు వస్తుంది. సో అందుకని చెప్పి 2 లేయర్స్గానే కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న స్పాంజ్ని అయితే మనం ఎప్పుడు సోక్ చేసినట్లే షుగర్ వాటర్తో సోక్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ టాల్ కేక్స్ మనం చేసేటప్పుడు మనం 3 లేయర్స్గా అయితే కట్ చేయకూడదు, 2 లేయర్స్గానే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ అనేది స్టేబుల్గా నిల్చుంటుంది. లేదంటే ఒకవైపు వంగిపోవడం, వాలిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని నేను 2 లేయర్స్గానే కట్ చేసుకున్నాను. మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్లో క్రషెస్ అయితే మాత్రం స్ట్రాబెరీ క్రష్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దానిపైన చాకో చిప్స్ వేసుకుంటే ఆ టేస్ట్ లెవెల్స్ అనేవి వేరేలా ఉంటాయండి. నార్మల్ స్పాంజ్ కేక్ మనం తింటాం కదా, ఆ కేక్ కంటే ఈ కేక్ ఎక్సలెంట్గా ఉంటుంది స్ట్రాబెరీ క్రష్ వేసుకుంటే. మన దగ్గర చెర్రీ క్రష్ ఉన్నా సరే మనం చెర్రీ క్రష్ని కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అలానే చాకో చిప్స్ ప్లేస్లో మనం చెర్రీస్ని చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే స్ట్రాబెరీస్ సీజన్ అయితే స్ట్రాబెరీస్ దొరుకుతాయి కదా మనకి బయట. సో అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఫిల్లింగ్స్గా అయితే ఇచ్చుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రెసెంట్ నా దగ్గర అయితే స్ట్రాబెరీ క్రష్ ఉంది, సో అందుకని చెప్పి యాడ్ చేసుకున్నాను. అలానే డార్క్ చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇలా ఒక్కొక్క లేయర్ని నేను సోక్ చేసుకుంటూ విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తూ క్రష్ యాడ్ చేస్తూ అలానే ఫిల్లింగ్స్ యాడ్ చేసుకొని ఫైనల్ వరకు అయితే వచ్చేసానండి. ఇక్కడ మనం షుగర్ వాటర్లో మనం క్రష్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే విప్పింగ్ క్రీమ్లో కూడా మనం స్ట్రాబెరీ క్రష్ని యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ సరిపోతుంది అని చెప్పి నేనైతే ఇలా వేసేసాను. మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలి అంటే మాత్రం మీరు షుగర్ వాటర్లో కూడా క్రష్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే విప్పింగ్ క్రీమ్లో కూడా మీరు క్రష్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ కేక్ అనే కాదు, మీరు ఏ కేక్ చేసినా సరే క్రషెస్ అనేవి షుగర్ వాటర్లోనే యాడ్ చేయొచ్చు, అలానే విప్పింగ్ క్రీమ్లో కూడా యాడ్ చేయొచ్చు. టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్లింగ్స్ అనేవి నేను డార్క్ చాకో చిప్స్ అయితే ఇచ్చాను కదా, డార్క్ చాకో చిప్స్ వేసుకుంటే మనకి ఏంటంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. దీనికనే కాదు, మనం ఏ కేక్ చేసినా దాని ఫిల్లింగ్స్ మనం ఇచ్చుకునేటప్పుడు మాత్రం కన్ఫామ్గా దానికి తగ్గట్టుగా ఇచ్చుకున్నట్లుగా ఉంటే మనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం నేనైతే ప్రతి కేక్లో కూడా నాకు వచ్చిన ఆర్డర్స్లో నేను డార్క్ చాకో చిప్స్ని అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే డార్క్ చాకో చిప్స్ ఒక మన కేక్ టేస్ట్ అనేది పెంచుతాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను చేసే ఏ కేక్ అయినా సరే అందులో డార్క్ చాకో చిప్స్ అయితే కన్ఫామ్గా ఒక్క లేయర్ అయినా సరే నేను ఫిల్ చేస్తానండి. సో ఇక్కడ చాకో చిప్స్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను కదా, ఈ లేయర్ ఇది లాస్ట్ లేయర్ కదా. సో ఈ లాస్ట్ లేయర్ని నేను పెట్టి షుగర్ వాటర్తో సోక్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాతన విప్పింగ్ క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటానండి. ఇది క్రమ్స్ కనిపించకుండా ఉండడానికి క్రమ్ కోట్ చేసుకుంటాం కదా, సో కొద్దిగా క్రీమ్ని అయితే నేను అప్లై చేసుకొని చుట్టూ మొత్తం క్రీమ్తో అయితే కవర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా అయితే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, అలానే కొంచెం మోటివేట్గా ఉంటుంది. నెక్స్ట్ నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పి మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి, సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూడొద్దు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి నాకైతే మాత్రం. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మాత్రం వస్తూ ఉంటాయి. మీకు ఏ టైప్ కేక్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అది అప్లోడ్ చేస్తాను. సో ఇలా మనం కేక్ని క్రమ్ కోట్ చేసిన తర్వాత ఇలాంటి టూత్ పిక్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజులో, ఈ టూత్ పిక్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అలా ఇన్సర్ట్ చేసుకున్నట్లుగా అయితే కేక్ అనేది మనం అటు ఇటు కదిలేటప్పుడు కానీ జర్నీ చేసేటప్పుడు కానీ అది కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. సో ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 15 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లుగా అయితే మనం చేసిన క్రమ్ కోట్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది కూలింగ్కి. సో అప్పుడు మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకునేటప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని
ఫ్రిడ్జ్లో అయితే టైం ఉంటే పెట్టుకోండి. ఇన్ కేస్ టైం లేకపోతే మనం ఏం చేయలేము, ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్లో పింక్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. పింక్ జెల్ కలర్ ఉంటుంది కదా, జెల్ కలర్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. మనకి ఈ కస్టమర్ అయితే ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టారండి. సో దాంట్లో అయితే చాలా సింపుల్ డిజైనే ఉంది, పెద్దగా ఏం లేదు. జస్ట్ ఇలా పింక్ కలర్ ఉంది, దీనిపైన ఏమంటే వేవ్ డిజైన్ అయితే ఉంది, ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను పింక్ కలర్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు ఇలా స్మూత్గా రావాలి అంటే మీరు స్క్రాపర్తో స్క్రాప్ చేసేటప్పుడు ఆ స్క్రాపర్ని కొంచెం వాటర్లో తడిపి మీరు స్క్రాప్ చేసినట్లుగా అయితే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టిప్ అయితే చెప్పలేదు. నేనైతే ఈ మధ్య వీడియోస్లో ప్రతి వీడియోలో కూడా ఈ టిప్ని అయితే చెప్తున్నాను. కొత్తగా నేర్చుకుంటున్న హోమ్ బేకర్స్ ఎవరైనా ఉంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, కన్ఫామ్గా మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ స్క్రాపర్తో అయితే నీట్గా స్క్రాప్ చేసుకుంటున్నానండి. మనకి ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ రాకపోతే నేను మాత్రం వచ్చినంత వరకు అలా స్క్రాప్ చేస్తూనే ఉంటాను. షార్ప్ ఎడ్జెస్ రావాలండి, అప్పుడే మనకి కేక్ ఫైనల్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రాపర్తో నేను ఎంత టైం స్క్రాప్ చేస్తానంటే నాకు తెలీదు, నాకు షార్ప్ ఎడ్జెస్ వచ్చేంత వరకు నేను స్క్రాప్ చేస్తూనే ఉంటానండి. ఇలా స్క్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వేవ్ డిజైన్ అయితే ఇచ్చారని చెప్పాను కదా, స్క్రాప్ చేస్తూ వేవ్ డిజైన్ అయితే ఇచ్చేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే. సో జస్ట్ ఏం లేదు, స్క్రాపర్ని మనం ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని జస్ట్ కేక్కి ఇలా టచ్ చేస్తే చాలు. టచ్ చేసి మనం టర్నింగ్ టేబుల్ని టర్న్ చేస్తూ ఉంటే ఆ వేవ్ డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది సింపుల్గానే. ఒక 2 to 3 టైమ్స్ మీరు ట్రై చేసినట్లుగా అయితే మీకు వచ్చేస్తుంది. న్యూ బిగినర్స్ అయితే మాత్రం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఈ వైట్ కలర్ స్ప్రింకిల్స్ని అయితే నేను పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చిన ఫోటోలో అయితే ఈ స్ప్రింకిల్స్ ఇలానే ఉన్నాయి. నెక్స్ట్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, కొన్ని ఎడిబుల్ బటర్ఫ్లైస్, నెక్స్ట్ కొన్ని ఆర్టిఫిషియల్ బటర్ఫ్లైస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మనం చేసుకున్న డెకరేషన్ బట్టే మన కేక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్లెయిన్ కేక్ చూసారా, అసలు డిజైన్ ఏం లేనప్పుడు నార్మల్గా ఉంది. వైట్ స్ప్రింకిల్స్ని యాడ్ చేశాక ఇంకాస్త లుక్ అనేది చేంజ్ అయ్యింది. ఇంకా బటర్ఫ్లైస్ పెట్టిన తర్వాత ఫుల్ డిజైన్ అనేది మారిపోయింది చూసారు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తానండి. అంతవరకు ఉంటాను, ఇంకా బాయ్ బాయ్.